జై హింద్ కమాండోస్. పోలీస్ ఉద్యోగమే మీ లక్ష్యమైతే వెంటనే ఎగ్జామ్స్ అడ్డా అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వెంటనే పరీక్షలు రాయడం ప్రారంభించండి. తప్పకుండా ఉద్యోగాన్ని సాధిస్తారు. జై హింద్. క్రింది వాటిలో తప్పు ప్రకటన ఏది? మొదటి ధూమ్ధామ్ కామారెడ్డిలో జరిగింది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్? డిడ్ ద ఫస్ట్ ధూమ్ధామ్ టేక్ ప్లేస్ కామారెడ్డి? మొదటి ధూమ్ధామ్ కామారెడ్డిలో జరిగింది. ఎస్, కామారెడ్డిలోనే జరిగింది. ఎప్పుడు జరిగింది? 2002 సెప్టెంబర్ 30వ తేదీన మొట్టమొదటి ధూమ్ధామ్ జరిగింది. వాట్ ఈస్ ద ధూమ్ధామ్? ధూమ్ధామ్ అంటే ఏంటిది? ఆట పాట మాట. ఆట పాట మాట కలితేనే ధూమ్ధామ్, రైట్? ఆ ధూమ్ధామ్ రూపకర్త ఎవరు? అంతడుపుల నాగరాజు ఫస్ట్, కానీ రసమై బాలకృష్ణ అంటారు. కాబట్టి ఇక్కడ ధూమ్ధామ్ అనేది జరిగింది. ఓకే. చలో ధూమ్ధామ్ తెలంగాణ జాతరొచ్చరా, చలో ధూమ్ధామ్ తెలంగాణ జాతరొచ్చరా. ఇక్కడ ఇది నెక్స్ట్. హైదరాబాద్ను పోలీస్ అధికారుల నియామకానికి ఫ్రీ జోన్గా పరిగణించడం రాష్ట్రపతి ఉత్తర్వులోని క్లాస్ 14Fలో ఉన్న అంశము. రైట్. పోలీస్ అధికారుల నియామకానికి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో 14వ పేరాలోనే ఉన్నది, Fలోనే ఉన్నది. ఇది కరెక్టే. నెక్స్ట్ థర్డ్ వన్. ముల్కీ నియామకాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసును వాదించిన ప్రధాన న్యాయవాది కె నరసింహారావు అంటారు. ఎస్, ఇది కూడా కరెక్టే. కాబట్టి మనకు ముల్కీ నియమాల మీద సుప్రీంకోర్టులో ప్రభుత్వం పివి నరసింహారావు కేసు వేస్తే ఆయన వియ్యంకుడే కదా, కె నరసింహారావు. సో ఆయనే వాదించడం జరిగింది. కాబట్టి వాదించడం వల్లనే 72 అక్టోబర్ 3వ తేదీన మనకు అనుకూలంగా రావడం జరిగింది. కాబట్టి 3 కరెక్టే. కాబట్టి ఆన్సర్ ఏమైతుంది మనకు? 9th ఆన్సర్ ఈస్ డి, నన్ ఆఫ్ ద అబోవ్ అన్నీ కూడా. కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి క్రింది ప్రకటనలో సరైనవి ఏవి? కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నాడు. ఏంటిది? ఆయన గాంధీజీని కలిశారు, మరి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. అనే ఎస్, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. సరైనవి అంటున్నాడు, గుర్తుంచుకోండి. ఇక్కడ సరైనవి, ఇది పాల్గొనడం జరిగింది ఆయనే. తర్వాత తెలంగాణ ఆందోళన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నుండి రాజీనామా చేసిన మొదటి మంత్రిగా ఆయన ప్రసిద్ధి చెందారు. తెలంగాణ ఆందోళన 1969 ఉద్యమంలో ఆయనే 1969 మార్చి 28వ తేదీన తన మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ. కాబట్టి ఇది కూడా కరెక్టే. కాబట్టి 2 కరెక్టే ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 1 and 2. ఆన్సర్ ఇస్ సి. నెక్స్ట్, బూర్గుల గవర్నమెంట్ క్యాబినెట్ ఒకటి, పోర్ట్ఫోలియో ఒకటి. పోర్ట్ఫోలియో అంటే వాళ్ళ అధికారాలు. ఇక్కడ బూర్గుల రామకృష్ణారావు సీఎంగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది? 1952 మార్చి 6వ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మార్చి 6వ తేదీన ఎప్పటి వరకు ఉన్నాడు? 1956 అక్టోబర్ 31 వరకు ఆయన సీఎంగా ఉండడం జరుగుతుంది. ఎందుకు? నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది కాబట్టి. సరే, మరి అతని ప్రమాణ స్వీకారం ఏర్పడితే అతని ప్రభుత్వంలో 12 మంది మంత్రులు ఉంటారు. మరి ఆయనే జనరల్ మినిస్టర్గా మొత్తం 13 మంది ఉంటారు. అందులో ఎవరెవరు ఏది అనేది మనం ఒకసారి కనుక చూసినట్లయితే, ఎవరెవరు ఏది అనేది చూస్తే ఫస్ట్ కేవీ రంగారెడ్డి రెవెన్యూ, కేవీ రంగారెడ్డి, దేవి సింగ్, తర్వాత చౌహాన్, జిఎస్ మేల్కోటే, మర్రి చెన్నారెడ్డి. సో ఇక్కడ రెవెన్యూ, వ్యవసాయం, ఆర్థికం, సమాచారం ఇచ్చిండు. ఒకసారి చూసినట్లయితే బూరుగుల మంత్రివర్గం యొక్క సరైన దస్త్రాలను సరిపోల్చండి అన్నాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నమాట అదే కదా. సరే, ఇక్కడ కేవీ రంగారెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి. ఎస్, రెవెన్యూ శాఖ మంత్రి. దేవి సింగ్ చౌహాన్ కనుక చూసినట్లయితే దేవి సింగ్ చౌహాన్ సమాచార శాఖ మంత్రి. ఆయనే సమాచార శాఖ మంత్రి. తర్వాత జిఎస్ మేల్కోటే ఈయన ఆర్థిక శాఖ మంత్రి. ఆర్థిక శాఖ మంత్రి. బూర్గుల క్యాబినెట్లో కనుక చూసినట్లయితే బూర్గుల క్యాబినెట్లో ఒకసారి చూద్దాం.
కేవి రంగారెడ్డి, కేవి మర్రి చెన్నారెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి, మర్రి చెన్నారెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి, జిఎస్ మేల్కోటే ఆర్థిక శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి. రైట్, ఇక్కడ ఒకసారి చూసినట్లయితే 1A 2D 3C 4B. కాబట్టి ఆన్సర్ ఇస్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, arrange the following agitations in the sequence of their occurrence. క్రింది ఆందోళనలను అవి సంభవించిన క్రమంలో అమర్చండి. మిలియన్ మార్చ్, సంసద్ యాత్ర, పల్లెపల్లె పట్టాలయపైకి సడక్ బంద్. ఇక్కడ మిలియన్ మార్చ్ ఎప్పుడు వచ్చింది? 2011 మార్చ్ 10వ తేదీన మిలియన్ మార్చ్ వచ్చింది. ఇక్కడ పల్లెపల్లె పట్టాలపైకి 2011 మార్చి 1వ తేదీ. నెక్స్ట్, సంసద్ యాత్ర 2013 ఏప్రిల్ 27. సడక్ బంద్ 2013 మార్చి 21. కాబట్టి ఇట్లా సడక్ బంద్ అనేది జరిగింది. ఇక్కడ మిలియన్ మార్చ్ ఇది ఎక్కడ జరిగింది? మిలియన్ మార్చ్ అనేది ట్యాంక్ బండ్ మీద జరిగింది అనమాట. 16 ఆంధ్ర విగ్రహాలను కూలదోయడం జరుగుతుంది. అదంతా దానిలోని కథ. తర్వాత సంసద్ యాత్రలో భాగంగా హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్ళినటువంటి ఒక రైలుకు పెట్టిన పేరు ఏంటంటే తెలంగాణ ఎక్స్ప్రెస్ అనేది. పల్లెపల్లె పట్టాలపైకి అంటే అందరూ కూడా పట్టాలపైకి పోయి నిర్వహించాలి. తర్వాత సడక్ బంద్, ఇది సడక్ బంద్ కార్యక్రమం ఆలంపూర్ నుండి స్టార్ట్ చేయడం జరుగుతుంది. నేషనల్ హైవే 44 మీద జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇట్లా మనం చూస్తూ ఉంటాం. మరి దీనికి ఆర్డర్ వైజ్ అన్నాడు కాబట్టి 12th ఆర్డర్ ఏంటిది అంటే మనకు 12th ఆర్డర్ కనుక చూసినట్లయితే ఫస్ట్ ఏమవుతుంది? సి వస్తుంది. ఫస్ట్ సి, మార్చి 1వ తారీఖు కాబట్టి సి. తర్వాత నెక్స్ట్ ఏ వస్తుంది, మిలియన్ మార్చ్ కాబట్టి 2011 మార్చి 10 కాబట్టి ఏ వస్తుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 2013 మార్చ్ 21 అన్నాం కాబట్టి ఇదే వస్తుంది. మార్చ్ తర్వాత ఏప్రిల్ అది వస్తుంది కాబట్టి డి వస్తుంది, తర్వాత బి. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ప్రాంతీయ కమిటీకి సంబంధించి క్రింది వాటిలో సరైనది. తెలంగాణ ప్రాంతీయ కమిటీకి సంబంధించి క్రింది వాటిలో సరి అయినది ఏది అన్నాడు. కమిటీ 1958లో ఏర్పడింది. దీని మొదటి అధ్యక్షుడు అచ్యుత్ రెడ్డి. నెక్స్ట్, తెలంగాణ ప్రాంతీయ కమిటీ 74లో రద్దు చేయబడింది. ఇక్కడ ఒకసారి కనుక చూసినట్లయితే మనకు 74లో రద్దు చేయబడింది అనేది కరెక్ట్ చూద్దాం ఒకసారి. 58లో ఏర్పడుతుంది ఫిబ్రవరి 1వ తేదీన. 1958 ఫిబ్రవరి 1వ తేదీన టీఆర్సీ అనేది ఏర్పడడం జరుగుతుంది. టీఆర్సీ అంటే ఏంటిది? తెలంగాణ రీజనల్ కమిటీ. మనం అడిగింది కౌన్సిల్, కానీ కమిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి పెద్ద మనుషుల ఒప్పందంలో మనం కౌన్సిల్ అడిగితే మనకి ఇచ్చింది ఏంటిది అంటే కమిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫిబ్రవరి 1వ తారీఖు 58లో ఏర్పడింది. ఇది కరెక్టే. తర్వాత దీని మొదటి అధ్యక్షుడు అచ్యుత్ రెడ్డి. మొత్తం 4 ఉంటారు కదా దీనికి అధ్యక్షులు. మొట్టమొదటి అధ్యక్షుడు కె అచ్యుత్ రెడ్డి, తర్వాత హైగ్రీవాచారి, జె చొక్కారావు, ఆ తర్వాత కె రాజమౌళి. సో కాబట్టి మనకు కోదాటి రాజమౌళి. సో కాబట్టి ఇక్కడ 4 ఉంటారు కాబట్టి మొదట ఆయన అధ్యక్షుడు అచ్యుత్ రెడ్డినే. ఓకే, సో ఇది కరెక్టే ఉన్నది. తెలంగాణ ప్రాంతీయ కమిటీ 74లో రద్దు చేయబడింది అని అన్నారు, కానీ 74లో ఎప్పుడు రద్దు చేయబడుతున్నట్లుగా ప్రకటించడం జరిగింది అంటే 6 సూత్రాల పథకంలో 73లో 6 సూత్రాల పథకం విడుదలైంది కదా సెప్టెంబర్ 21వ తారీఖున. మరి 6 సూత్రాల పథకం విడుదలైనప్పుడు అందులో 6వ అంశం చెప్పింది ఏమున్నది అంటే రద్దు చేసిందని ఉన్నది. కాబట్టి 73లోనే అనౌన్స్మెంట్ చేసిన, 74లో రద్దు చేసిన. కాబట్టి ఇది కూడా కరెక్టే. కాబట్టి అన్నీ కరెక్టే. ఆన్సర్ ఇస్ డి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే
ఐడెంటిఫై ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఆర్గనైజ్డ్ బై ద తెలంగాణ రాష్ట్ర సమితి ఇన్ దేర్ క్రొనాలజికల్ ఆర్డర్. తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహించే ఈ క్రింది ఈవెంట్లను వాటి కాలక్రమానుసారంగా గుర్తించమన్నాడు. కరీంనగర్ సింహగర్జన, నిజాం కళాశాలలో తెలంగాణ ఆత్మగౌరవ సభ, సమర శంకారామ, వరంగల్ జైత్రయాత్ర. సో ఇక్కడ కరీంనగర్ సింహగర్జన అనేది టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత 2001 మే 17వ తేదీన సింహగర్జన కరీంనగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్లో సింహగర్జన ఏర్పాటు చేయడం జరిగింది. మరి సింహగర్జన ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ వరంగల్ జైత్రయాత్రకు వస్తే ఇది 2003 ఏప్రిల్ 27వ తేదీన రెండవ టీఆర్ఎస్ పార్టీ వార్షికోత్సవం కాబట్టి వరంగల్ జైత్రయాత్ర అని పేరు పెట్టడం జరిగింది. మరి ఇక్కడ సమర శంకారావం అంటే ఏంటిది? మనకు సమర శంకారావం అని చూసినప్పుడు దేనికోసం ఏర్పాటు చేసిన సమర శంకారావం అంటే 2006లో కేసీఆర్ ఆయన తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఎప్పుడు మీటింగ్ పెట్టడం జరుగుతుంది అంటే 2006 సెప్టెంబర్ 8వ తేదీన 2006 సెప్టెంబర్ 8వ తేదీన ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది నిజాం కళాశాలలో ఆత్మగౌరవ సభ 2007లో ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఇక్కడ వరుస క్రమంలో చూస్తే 1, 3, 6 అంటే 2001లో సింహగర్జన, 3లో వరంగల్ జైత్రయాత్ర. కాబట్టి ADCB కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ అని చెప్పుకోవచ్చు అన్నమాట.